రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కడప సెంట్రల్ జైల్ కేంద్రంగా జరుగుతున్న అక్రమాలపై సంబంధిత ఉన్నతాధికారులు ఫోకస్ పెంచారు. ఈ మేరకు రాజమండ్రి సెంట్రల్ జైల్ డీఐజీ స్థాయి అధికారి కిరణ్ విచారణ చేపట్టారు. 3 రోజులుగా రహస్య విచారణ కొనసాగుతోంది. ఇటీవల ఎర్రచందనం పీడీ యాక్ట్ లో ముద్దాయిగా ఉన్న వ్యక్తి దగ్గర 10 సెల్ ఫోన్లతో పాటు కొన్ని సిమ్ కార్డులు లభించడంతో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని ప్రత్యేకంగా విచారిస్తున్నారు. మరికొంతమంది రిమాండ్ ఖైదీలను కూడా వేర్వేరు గదుల్లోకి పిలిపించి ఎంక్వైరీ చేస్తున్నారు. జైల్లో జరుగుతున్న వ్యవహారాల ఆరా తీస్తున్నారు. ఆధారాలతో పాటు కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు. కొద్ది రోజులుగా కడప సెంట్రల్ జైల్లో నిబంధనల ఉల్లంఘన, అక్రమాలు అంటూ మీడియాలో వరుస కథనాలు రావడంతో రాష్ట్ర జైళ్ల శాఖ అధికారులు చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి యూసఫ్ అందిస్తారు. యూసఫ్. థ్యాంక్ యూ సువర్ణ. కడప జిల్లా కేంద్రంగా కొనసాగుతున్నటువంటి సెంట్రల్ జైల్లో దాదాపు గత 6 నెలలుగా కూడా ఆరోపణలు నిలబడతా ఉన్నాయి. ఇక్కడ పూర్తి స్థాయిలో ఎవరైతే ఎర్రచందనం కావచ్చు, అటు వివిధ కేసుల్లో ఇక్కడ ఖైదీలుగా ఇక్కడ రిమాండ్ ఖైదీలుగా కొనసాగుతా ఉన్నారు. వారి యొక్క అటు ఒకవైపు గంజాయితో పాటు అటు సెల్ ఫోన్లు కూడా, మాదక ద్రవ్యాలతో పాటు ఆ సెల్ ఫోన్లు కూడా దొరకడం, అటు సిమ్ కార్డులు దొరకడం కూడా తీవ్ర దుమారం జరుపుతా ఉంది. 3 రోజుల నుండి కూడా కడప జిల్లాలో జరుగుతా ఉన్నటువంటి, కడప సెంట్రల్ జైల్లో జరుగుతా ఉన్నటువంటి వ్యవహారాలకు సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి వారు సిబ్బంది కూడా చేతివాటం ప్రదర్శిస్తా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క సెంట్రల్ జైల్లో ఇటువంటి కార్యకలాపాలు జరుగుతా ఉన్నాయని గుర్తించినటువంటి ప్రభుత్వం రాజమహేంద్రవరం నుండి ఒక డీఐజీ స్థాయి అధికారిని జైళ్ల శాఖ ఇక్కడికి అపాయింట్మెంట్ చేసింది. ఇక్కడ జరుగుతా ఉన్నటువంటి వ్యవహారాల్లో విచారణ కొనసాగించాలని చెప్పి రవి కిరణ్ అనేటువంటి డీఐజీ స్థాయి అధికారి కూడా ఇక్కడ విచారణ కొనసాగిస్తా ఉన్నారు. రహస్యంగా ఈ విచారణ అంతా కూడా కొనసాగుతా ఉంది. మీడియాకు ఎక్కడే కానీ సమాచారం అయితే ఇవ్వట్లేదు. లోపల ఏం జరుగుతా ఉంది అన్నటువంటి వ్యవహారం అంతా కూడా ఆ నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేయాలని చెప్పేసి అటు డీఐజీ అధికారి కూడా ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నారు. ఇక్కడ పనిచేసినటువంటి కొంతమంది సిబ్బంది ఏదైతే లోపలికి రాకున్నటువంటి వ్యవహారాల్లో ఒక పీడీ యాక్ట్ ముద్దాయిగా ఎర్రచందనం కేసులో పీడీ యాక్ట్ ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి ఖైదీ దగ్గర నుండి కొన్ని సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 10 సెల్ ఫోన్లతో పాటు 20-30 సిమ్ కార్డులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు మనకు సమాచారం పొందుతా ఉంది. ఈ వ్యవహారం అంతా కూడా పూర్తిగా ఒక పెద్ద సంచలనంగా మారింది. సబ్ జైల్లో ఖైదీలకు సెల్ ఫోన్లు ఏ విధంగా అందుతా ఉన్నాయి, ఎవరి ద్వారా లోపలికి సరఫరా చేస్తా ఉన్నారు, కేవలం సెల్ ఫోన్లైనా లేకుంటే గంజాయి మాదక ద్రవ్యాలు కూడా లోపలికి రవాణా జరుగుతా ఉందా, లోపల ఖైదీలు కనిపిస్తా ఉన్నారు అన్నటువంటి కోణంలో విచారణ చేపట్టారు. ఇప్పుడు 10 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని అటు దాదాపు 20 సిమ్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు మనకు పూర్తి సమాచారం అందుతా ఉంది. ఆ యొక్క ఖైదీ ఎవరైతే రిమాండ్ ఇప్పుడు ఎర్రచందనం కేసులో పీడీ యాక్ట్ రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి వ్యక్తిని అయితే ప్రత్యేకంగా విచారణ కొనసాగిస్తా ఉన్నారు. అటు సిబ్బందితో పాటు మరికొంతమంది ఖైదీలను కూడా వేరువేరుగా తీసుకువెళ్లి విచారణ కొనసాగిస్తా ఉన్నారు. అసలు ఏం జరుగుతా ఉంది సబ్ జైల్లో దాదాపు అటు హంతకులతో పాటు మోస్ట్ వాంటెడ్ చాలా మంది ఎర్రచందనం స్మగ్లర్లు ఉన్నారు. అటు పెద్ద స్థాయిలో దొంగతనాలు పాల్గొన్నటువంటి వ్యక్తులు కూడా రిమాండ్ ఖైదీలుగా కొనసాగుతా ఉన్నారు. వీరందరికీ కూడా ఎవరెవరికి ఈ యొక్క ఫోన్లలో సంభాషణ కొనసాగుతా ఉంది అని చెప్పేటువంటి కాల్ డేటా అంతా కూడా సేకరిస్తా ఉన్నారు. అతను ఈ సిమ్ముల ద్వారా ఎవరికైనా రాజకీయ నాయకులకు ఫోన్లు చేశారా, రాజకీయ నాయకుల ప్రమేయం ఈ యొక్క వ్యవహారంలో ఉందా అని చెప్పేటువంటి కోణంలో పూర్తి సమాచారాన్ని సేకరిస్తా ఉన్నాడు. రేపు ఇళ్లలో ఒక నివేదికను కూడా అటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జైళ్ల శాఖ ప్రధానమైనటువంటి అధికారులకు అందజేసేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా సబ్ జైల్లో ఏదైతే సెంట్రల్ జైల్లో కడప సెంట్రల్ జైల్లో కొనసాగుతా ఉందో ఈ దీంట్లో ఇటువంటి వ్యవహారాలు కొనసాగడంపై పూర్తి స్థాయిలో విమర్శలు మరో పక్క వెలుగుతూ ఉన్నాయని చెప్పి భావించవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ యూసఫ్. రైట్, ఇక టాలీవుడ్